హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలాస్ కిచెన్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు చైనీస్ రెసిపీ చేస్తున్నాను. అది కూడా చిల్లీ చికెన్ విత్ గ్రేవీ. ఇది అందరూ మన ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ. ఎందుకంటే మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. చికెన్ బ్రెస్ట్ కావాలి. నేను చికెన్ బ్రెస్ట్ తీసుకుని స్మాల్ పీసెస్ కట్ చేసి సాల్ట్ వాటర్లో మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న పీసెస్ ఇవి. దీనిలోకి మనకి మ్యారినేట్ చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. సాల్ట్ 1 టీ స్పూన్, పెప్పర్ 1 టీ స్పూన్, మైదా 1 టీ స్పూన్, కార్న్ఫ్లవర్ 2 టీ స్పూన్, సోయా సాస్ 1/4 టీ స్పూన్, ఎగ్ 1. ఎగ్ బీట్ చేసి చికెన్లో వేసుకోవాలి. నేను కార్న్ఫ్లవర్ మైదా మొత్తం అన్నిటికీ కోట్ అయ్యేటట్టుగా పీసెస్కి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకు టైం ఉంది అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నా కానీ పర్లేదు. చూసారా పీసెస్కి ఒక్కొక్క దానికి ఎలా కోట్ అవుతుందో ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుందాం ప్రక్కకి. ఇప్పుడు దీనిలో కావాల్సిన క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ చాప్ చేసుకున్నవి, గ్రీన్ చిల్లీ ఒక 5 తీసుకుని వాటిని కూడా చాప్ చేసుకున్నాను. జింజర్ మీడియం పీస్ తీసుకుని దాన్ని కూడా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. గార్లిక్, ఫుల్ గార్లిక్ కావాలి మనకి, దాన్ని కూడా చాప్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ కూడా కావాలి మనకి. 1 టీ స్పూన్ సాల్ట్, పెప్పర్ 2 టీ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ స్మాల్ బౌల్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాము. మనకి చికెన్లోకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ వేసినా కానీ మనకి వేస్ట్ అవుతుందన్నమాట. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటి ఈ వేడి ఆయిల్లో వేసి స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక 2-3 టైమ్స్ మనం చికెన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. టర్న్ అవుతుంది, చూడండి కలర్ వస్తుంది, స్లైట్ కలర్. మనం మ్యారినేట్ చేసినప్పుడు పీసెస్ ఏమో స్మాల్గా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేస్తుంటే మ్యారినేట్ అయిన తర్వాత పీసెస్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. చూసారా? ఇవి ఇలానే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం అలానే తినేసేయచ్చు. సగం కూడా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంది, జ్యూసీగా ఉంటుంది పీస్ లోపల. ఇది మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం సగంలోనే పెట్టాలి. స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి చికెన్ ఏమవుతుంది, పైన రెడ్గా వస్తుంది, లోపలికి మంచిగా ఉండదు. మొత్తం మనకి స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే సేమ్ ఆయిల్లోనే యూస్ చేస్తున్నాను నేను. దీనిలో జింజర్ వేసాను. మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక్కొక్కటి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట. ఇప్పుడు చిల్లీ, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మనం మిక్స్ చేసుకుని స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి మనం అనుకున్న కలర్ వచ్చేసింది, స్లైట్ గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. సోయా సాస్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అసలైనది వస్తుంది, ఏంటంటే చికెన్. ఇప్పుడు సోయా సాస్ కూడా మంచిగా మిక్స్ అయింది. ఆ సోయా సాస్ ఈ చికెన్కి పట్టేటట్టుగా మనం
ఒకసారి మిక్స్ చేసుకోవాలి పీసెస్ అన్నిటికీ పట్టేటట్టుగా చికెన్ వేసి. మొత్తం మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. దీనిలో క్యాప్సికమ్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేయాలి. ఎందుకనంటే ఆ మిక్చర్ మొత్తం క్యాప్సికమ్ కూడా పడుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనం చిల్లీ చికెన్ విత్ గ్రేవీ అన్నాం కదా, అందుకని కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. చూడండి సరిపోలేదు వాటర్, ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి కలుపుకుంటున్నాను. చూడండి మొత్తం సరిగ్గా వచ్చింది. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచాలి. తర్వాత లిడ్ తీసి చూస్తున్నాము, కుక్ అయింది మంచిగా. దానిపైన స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేస్తున్నాం. కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఆ కార్న్ఫ్లవర్ కొంచెం దీనిలో వేసుకుంటూ మనం మిక్స్ చేయాలి. సరిపోలేదు, ఇంకొంచెం వేసాను. మనకి సాస్ కలర్ కూడా మంచి కలర్గా వచ్చింది. చూడండి మనకి ఇప్పుడు సరిపోయింది. ఇంకా కార్న్ఫ్లవర్ వేయాల్సిన అవసరం లేదు. దీనిపైన మనం స్ప్రింగ్ ఆనియన్ కొంచెం మిగిలింది, అది కూడా పైన గార్నిష్ చేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, చాలా ఫ్లేవర్ వస్తుంది స్ప్రింగ్ ఆనియన్తో. ఇప్పుడు మనకి ఇది మంచి కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని ఒకసారి స్పూన్తో చూసుకుందాం. చూస్తున్నాను చూడండి, వచ్చింది కరెక్ట్గా. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో చిల్లీ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మనం చిల్లీ చికెన్ అనగానే మనం నూడిల్స్తోనూ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్తోనూ తింటాం కదా, చాలా ఇష్టంగా తింటాం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా ఉంది బౌల్లో, ఇది కూడా వేసిన తర్వాత దీనిపైన మనం మిగిలిన స్ప్రింగ్ ఆనియన్ ఉంది కదా, దాన్ని గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్ చూసారా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చిల్లీ చికెన్ విత్ గ్రేవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త రెసిపీతో కలుసుకుందాం.